హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం 2024 జూలై నెలలో మేషరాశి వారికి ఈ ఒక్క నెల పూర్తిగా ఎలాంటి ప్రతిఫలాలు 9 గ్రహాల యొక్క సంచారం వల్ల, అంటే ఆ యొక్క గ్రహాలు ఏ రాశి నుండి ఏ రాశికి వెళ్తాయి, ఆ రాశిలో ఉండడం వల్ల ఆ గ్రహాలు ఆ రాశిలో నుండి మేషరాశి వారికి ఎలాంటి ప్రతిఫలాలు ఇవ్వబోతాయి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఓం శ్రీ జ్యోతిష్యం ఛానల్ చూస్తున్నారు. మీకు మా ఛానల్లో వచ్చేట్లాంటి విషయాలు ఇష్టమైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి అని ప్రార్థిస్తూ, మీ ఇష్టమైన వాళ్ళకి, దయశీలకు, మీ మిత్రులకు షేర్ చేయండి అని కోరుతూ, మీ యొక్క సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ ఒక్క సమస్యల్ని ప్రతి భానువారం 10 గంటల నుండి 12 గంటల వరకు ఫోన్ ద్వారా మిమ్మల్ని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీ సమస్యలు ఏదన్నా, అంటే జాతక రీతి కానీ వాస్తు రీతి కానీ సమస్యలు ఉంటే మీరు మా ఒక స్క్రీన్ పైన ఉన్న ఫోన్ నంబర్కి 9449309881 ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే తాలూకు ఏ తాలూకులో పుట్టారు, మీ జన్మ సమయం, జన్మ తేదీ ఇవి మీరు పంపితే మీకు ఆ సమయానికి ఆ కుండలి డీటెయిల్స్ చూసి ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మనం మేషరాశి వారికి ఈ జూలై 2024 ఈ నెలలో ఎలా ఉంటుంది అని చూస్తే, ప్రారంభంలోనే మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు మీ రాశిలో ఉండడం విశేషత. 12వ తేదీ వరకు మీ రాశిలోనే సంచారం చేస్తుంటాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాలు, మీకు అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా జరగబోతాయి. ఇంతకుముందు కాకుండా ఉండేటటువంటి పనులన్నీ కూడా మేషరాశి వారు ఈ 12వ తేదీ వరకు ఏమైతే కనుక అనుకుంటారో ఆ విచారాలన్నీ కూడా జరగబోతాయి. మీ ఒక పటుత్వము, ప్రయత్నము అనుకూలిస్తాయి అన్నమాట. ఎవరైతే భూమి ప్రయత్నాల్లో ఉంటారో, ఇల్లు కట్టే ప్రయత్నంలో ఉంటారో, కుటుంబాల్లో మీ ఆలోచనలు మంచిగా చేయాలని ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో మీ ప్రయత్నం బలం అవుతుంది. 12 తర్వాతన కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు, గురువుతో పాటు సంచారం చేస్తాడు. కాబట్టి ఈ 12వ తేదీని తర్వాత నెల ఆఖరి వరకు కూడా డబ్బులు వచ్చేట్లాంటి ప్రయత్నంలో మీ ఒక ప్రయత్న బలముకి తగినట్లుగా ఫలితం రాబోతుంది. కాబట్టి డబ్బులు పొందేట్లాంటి వాళ్ళందరూ కూడా 12 తర్వాత ప్రయత్నించండి, ఖచ్చితంగా డబ్బులు వచ్చి తీరుతుంది. ఇంకా మీ ప్రయత్న కార్యాలైతే ఈ ఒక్క నెలలో శుక్రుడు, సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ప్రారంభంలో మంచి మీ ఆలోచనలు, మీ ప్రయత్న కార్యాలు, మీ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రయత్నిస్తారు. 6వ తేదీ వరకు శుక్రుని బలంతో విశేషంగా డబ్బుల ప్రయత్నం జరుగుతుంది. 6 తర్వాత శుక్రుడు కటక రాశిలోకి వెళ్తాడు. సూర్యుడు కూడా 16 వరకు ఉండడం వల్ల కొన్ని పనులు, పాటలు, విశేషమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఈ ఒక విచారాల్లో ప్రయత్నాలు మంచిగా జరుగుతాయి. విశేషంగా భూమి ప్రయత్నాలు, ఇలాంటి విచారాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ముఖ్యంగా ముందుకెళ్తారు. అది 16 వరకు మాత్రమే మంచిగా జరుగుతుంది. తర్వాత సూర్యుడు కటక రాశిలో ఉండడం, చంద్రునిట్లో ఉండడం వలన సూర్యుడు 6వ తేదీకే కటక రాశిలోకి రావడం, బుధుడు కూడా ఆ కటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి 3 గ్రహాలు సంచారం కటక రాశిలో జరుగుతుంది. కాబట్టి మీ ఇంటి పట్ల కొంచెం డబ్బు ప్రయత్నాలు పొందేటటువంటి యోగాలు 6వ తేదీ తర్వాత వస్తాయి. 16వ తేదీ తర్వాత కొన్ని పనులు, పాటలు అనుకూలించేట్లాంటివి, కొన్ని పనుల వలన జయించేట్లాంటి యోగాలు మీకు ఇంటికి కలుగుతాయి. 19వ తేదీ వరకు మీ భూమి పట్ల, ఇంటి పట్ల, బంధువులకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎవరైతే చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే 19 తర్వాత చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి సదవకాశం ఉంటుంది. మీ ఇంటి పట్ల కూడా చదివే వాళ్ళకి చాలా సపోర్ట్ చేసేటటువంటి సందర్భం ఈ నెలలో మంచిగా జరుగుతుంది. ఇంకా స్నేహితుల వరకు చూస్తే హెచ్చుగా వ్యవహారాలు ఏది చేయొద్దండి. ముఖ్యంగా భూమి వ్యవహారాలు, బిజినెస్ వ్యవహారాలు,
వ్యాపార వ్యవహారాలు, ఈ ఏదైనా కాంట్రాక్ట్స్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా మీరు స్నేహితులతో కలిసి చేసినారనుకో గొడవలు రావడం, ఇబ్బందులు రావడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా వదిలిపెట్టేట్లాంటి ప్రయత్నం చేయండి. ఆ ఒక వ్యవహారాలను ఇంకా దూరం ఉండడం ప్రయత్నించండి. అలాంటి స్నేహితుల వల్ల చేయాలనుకుంటే ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ మిత్రుల ద్వారా ఏదైనా కాంట్రాక్ట్ కానీ, బిజినెస్ కానీ, వ్యవహారాలకు కానీ అగ్రిమెంట్స్ సైన్ చేసేట్లాంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అగ్రిమెంట్కి సైన్ చేసిన తర్వాత ఆ ఒక ప్రయత్నంలో ఆ పనుల్లో ముందువరించాల్సి వస్తుంది. ఆ కాంట్రాక్ట్లో మీరు ఖచ్చితంగా డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇబ్బందుల్లో చిక్కేసుకునేట్లాంటి సందర్భాలు వస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇక్కట్లు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాలి ఈ విచారంలో. ఇంకా దంపతులకైతే మంచి సుఖ సౌఖ్యాలు, ప్రయత్న కార్యాలను, ఇంకా ఫలితములు, మీ ఇంటి పట్ల జరిగేట్లాంటి కార్యక్రమాల వల్ల అనుకూలతలు మంచిగా జరుగుతాయి. ఆరోగ్య విచారంకి వస్తే కాస్త డైజెషన్ రిలేటెడ్ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు, తినే తిండి పదార్థాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా వస్తాయి. కాస్త జాగ్రత్త పడండి. గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలు, ఇబ్బందులు రావడం జరుగుతుంది. దానివల్ల కాస్త హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, డబ్బులు ఖర్చు పెట్టడం ఇలాంటివంతా జరిగే సందర్భాలు ఉంటాయి. కాబట్టి కాస్త మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పూజ చేయండి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి పరిహారం అవుతుంది ఖచ్చితంగా. ఇంకా భాగ్య ప్రాప్తి విచారం చూస్తే డబ్బులు వచ్చేదే మీకు భాగ్యం, డబ్బులు పొందేదే విశేషంగా భాగ్యం. కాబట్టి విశేషంగా పెద్ద ఎత్తున కొన్ని వ్యవహారాల వల్ల, కొన్ని కార్యక్రమాల వల్ల మీరు డబ్బులు చూసేటటువంటి ప్రయత్నం ముఖ్యంగా జరుగుతుంది. అదే మీ యొక్క భాగ్యం అని చెప్పచ్చు. కాబట్టి ఆ విచారంలో మంచిగా జరుగుతుంది. ఇంకా వృత్తి, ఉద్యోగం, ఆదాయం సంబంధించినట్లుగా శ్రమికులకి చాలా మంచి ఫలితాలు. ఎవరైతే చాలా శ్రమికులుగా కష్టపడుతుంటారో, అంటే ఒళ్ళు వంచి కష్టపడేట్లాంటి వృత్తికారులకు అందరికీ కూడా జయం, మంచి ఆదాయం, మంచి ఫలితం బాగా జరుగుతుంది. ఈ ఒక్క నెలలో ముఖ్యంగా ఈ నూనెకి సంబంధించినట్లుగా కానీ, ఆయిల్ రిలేటెడ్ సంబంధించినట్లాంటి సమస్య వ్యవహారాలు కానీ చేసేట్లాంటి పనుల్లో ఉండే వాళ్ళకి, తర్వాత ఈ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేటటువంటి లేబర్ క్లాసెస్ పీపుల్స్కి, ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితాలు అవకాశం ఉంటుంది ఈ నెలలో. కాబట్టి యోగం శని వలన మంచి ఫలితాలు దక్కేట్లాంటి అవకాశం బాగుంటుంది. ఇంకా ఖర్చు వెచ్చల విచారం చూస్తే అనవసరమైనటువంటి తిరుగుళ్ళు, అనవసరమైన తలనొప్పులు, పాత సమస్యల వల్ల అప్పులు తీసుకునేట్లాంటి విచారాలకు మీరు కొంచెం డబ్బులు ఖర్చు చేసుకోవడం, ఉండే డబ్బుల్ని వినియోగం చేసేట్లాంటిది ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ విచారంలో మీకు తొందరలో వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే శక్తిమాత దర్శనం చేసి అక్కడ ఎర్ర పువ్వుల యొక్క దేవునికి, అమ్మవారికి అష్టోత్తరం చేయించుకుంటే కనుక మీ యొక్క ఖర్చుల విచారంలో చాలా అమితంగా కాకుండా సరైన వ్యవహారాలకు ఖర్చు పెట్టేట్లాంటి విచారం జరుగుతుంది. కాబట్టి ఈ నెల పూర్తిగా మిత్రత్వంలో సుఖం లేకపోవడం, స్నేహితుల వల్ల వ్యవహారాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ విచారంలో జాగ్రత్త పడండి. ఇంకా వేరే అన్ని గ్రహాల యొక్క ఫలితాలు ఈ ఒక నెల పూర్తిగా మంచిగా ఉంటాయి. ఈ మేషరాశి వారికి మీకు అందరికీ కూడా భగవంతుడు మంచిగా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ అందరికీ కూడా శుభం కోరుతూ నమస్కారములు.